అన్నా నమస్తే, హ్యాపీ బర్త్డే. నా పేరు ప్రభాకరు, సూర్యుడు ప్రభాకర్. అంటే నీ పేరు కూడా అదే అన్న? ఏ పేరు చెప్పకుండా నీ పేరు కూడా అదే అంటారు అనుకున్నా. రవితేజ. రవి అంటే సూర్యుడు, తేజం తేజుడు, సూర్యుడు అంటే వెలుగునిచ్చేవాడు. సో ప్రపంచంలో ఎవరున్నా లేకున్నా నువ్వు నేను ప్రభాకరుడు, సూర్యుడు, ఇలా రవితేజుడు ఉంటే చాలు, హ్యాపీగా బతికేస్తారు. ఎందుకంటే పండిన పంట ఎండాలి, ఎండిన పంట విత్తనం బయటకి కడుపులోకి పోవాలంటే సూర్యుడు ఉండాలి. అందరికి వెలుగునిచ్చేవాడు. రకరకాల సహాయాలు జరుగుతాయి అనమాట రవితేజుడి వల్ల, సూర్యుడి వల్ల. వెలుగునిస్తాం, వెలుగు వల్ల డి విటమిన్ వల్ల. సో అంతటి శక్తి నీలో ఉంది. అందుకనే ఈరోజు నువ్వు ఒక స్టాండర్డ్ అనేది నిలబెట్టుకున్నావు, ఒక పేరు నిలబెట్టుకున్నావు, ఒక స్థానం నిలబెట్టుకున్నావు. ఒక మెగాస్టార్, ఒక నాని, ఒక రవితేజ, ఇంకేం వేరే లేవు పేర్లు ఆడ. ఈ మూడే వినపడదు. ఒంటరిగా వచ్చినాడు ఎవరు అంటే మెగాస్టార్, రవితేజ, నాని. ఈ మూడు పేర్లు తప్ప ఏం లేవు. సినిమా ఇండస్ట్రీకి త్రినేత్రుడు మూడు కలిపితే త్రినేత్రుడు మీరే అనమాట. సో అందులో నీది ఒక స్థానం రవితేజ అనేది. సో నీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎలా ముగుస్తుందో, అంటే 100 ఏళ్ళు ఉంటావా, 110 ఏళ్ళు ఉంటావా, 120 ఏళ్ళు ఉంటావా, ఆ ఆశీర్వాదం, ఆయుస్సు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. చచ్చే వరకు, కట్టే కాలే వరకు నీ సినిమాలు చూస్తూనే ఉంటాము. అలాగే నువ్వు కూడా అన్న కట్టే కాలే వరకు సినిమాలు చేస్తూనే ఉండు. నా కొడుకు వస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు డౌన్ అయిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి అనే చేస్తున్నాడు, రామ్ చరణ్ వచ్చినా కానీ చిరంజీవి అనే చేస్తున్నాడు. చిరంజీవి అనే నీకు బెస్ట్ ఇన్స్పిరేషన్ అన్నాడు. అలాగే బాలీవుడ్లో మరో మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నావు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ నీకు ఇష్టం అన్నావు. సో వాళ్ళని చూసుకొని వచ్చావు, వాళ్ళలో నిన్ను చూసుకున్నావు. ఇప్పుడు మాలో నిన్ను చూసుకుంటున్నావు, నీలో మేము మమ్మల్ని చూసుకుంటున్నావు. చిరంజీవి అన్న తర్వాత నేను ఇలా చూసుకుంటున్నాట. సో నీ స్థానాన్ని తగ్గించేవాడు ఎవడు రాడు. ఒక సినిమా ఫెయిల్ అయితే నువ్వు భయపడవు, బాధపడవు, అసలు పట్టించుకోవు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ సినిమా ఏం చేయాలి, ఇంకా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తావు. అరే పాతదాన్ని నేను తగ్గించాననే థాట్ కూడా నీకు ఆలోచన రానివ్వవు అనమాట. అంటే ప్రేక్షకుడికి ఎంతసేపు నేను ఆనందాన్నించాలి, వాడిని ఎంటర్టైన్మెంట్ చేయాలి, వానికి ఒక మాస్ మసాలా ఇవ్వాలి, వానికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, వానికి ఒక రొమాంటిక్ సినిమా ఇవ్వాలి, ఇది మాత్రమే ఆలోచిస్తావు. అరే గత సినిమా పోయింది కదా అనే ఆలోచన కూడా నీ మనసులోకి కాదు, నీ కంటి ముందుగా దేవుడన్నా చెప్పడానికి వస్తున్నా కానీ ఇక వాడు మనిషి అయితే ఇలా పెట్టి ఇలా పక్క దోసేస్తావు అనమాట. సో అంత మంచి మనసు ఉన్నది. గతం గురించి, బాధల గురించి ఆలోచించి టైం వేసుకోవటం కన్నా రాబోయే ఫ్యూచర్ గురించి ఆలోచించి మంచి సినిమాలు ఇస్తూ, మంచి మాట చెప్తూ, మంచి మనసులకు దగ్గరవుతూ, చెడ్డవాన్ని కూడా మంచి దారిలో పెట్టాలనే ఉద్దేశంలో ఉంటావు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చాలామంది అనుకుంటారు. లేదనే అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి అని నేను అనుకుంటున్నాను. సో నేనింతే సినిమా ఎంత మంచి సినిమానో జనానికి తెలుసు, నీకు తెలుసు, మాకు తెలుసు. కానీ అది కమర్షియల్గా ఒక స్టెప్ తక్కువగా ఉండటం వల్ల సినిమా అందరి దరిలో చేరలేదు, అందరి మదిలో చేరలేదు. కానీ ఇప్పటికీ ఆ సినిమా చూసిన ప్రతిసారి, దాంట్లో ఉన్న ఒక సాంగ్ చూసిన ప్రతిసారి, సినిమా మొత్తం ఆ సాంగే అనుకో, ఆ సాంగ్ చూసిన ప్రతి ఒక్కసారి 30 years ఇండస్ట్రీ అంటారు కదా, ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో ఉన్నారు, ప్రతి స్టేట్లో ఉన్నారు, ప్రతి మండలంలో ఉన్నారు, ప్రతి మున్సిపాలిటీలో ఉన్నారు, ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నారు, ప్రతి వార్డులో ఉన్నారు, ప్రతి కాలనీలో ఉన్నారు, ప్రతి బజార్లో ఉన్నారు, ప్రతి ఇంట్లో ఉన్నారు అన్నయ్య. సినిమాల గురించి ఆలోచిస్తూ బయటకు రాలేక 30 ఇండస్ట్రీ అనేవాళ్ళు బాధలో ఉన్నారనమాట. నేను ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియదు. వాడు డిస్టిక్ దాటి బయటికి రాడు, స్టేట్ దాటి బయటికి రాడు, ఊరు దాటి బయటికి రాడు, ఇల్లు దాటి బయటికి రాడు. మా కనీసం ఫ్రెండ్స్ కూడా చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒక్కని. 30 years వచ్చింది హైదరాబాద్ వచ్చి, ఇండస్ట్రీ కోసమే వచ్చా. కానీ అప్పుడు 3 years ట్రై చేసి వదిలేసా, నా వల్ల కాలేదు. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ నా గతం గుర్తొచ్చి, అయ్యో ఇంకెప్పుడు పోతానో తెలియదు, మళ్ళీ ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళీ ఎంటర్ అయ్యాను అనమాట. ప్రయత్నాల్లో ఉన్నాను. ఇప్పటికి కూడా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నా. ఏమంటారో, నీ మొహం చూసుకున్నవారా, నీ గడ్డం చూసుకున్నవారా, నీ గుండె చూసుకున్నవారా, నీకు ఎవరికి అవకాశాలు ఇస్తారు, ఇలా ఎన్ని అంటారో మాటలు పడడం. అదే పడాలి, మీరు పడ్డరు కాబట్టే ఒకప్పుడు రాయిగా ఉన్న మీరు ఈరోజు శిల్పంలాగా తయారయ్యారు. 100 మంది కాదు, కోట్లాది మంది మిమ్మల్ని అభిమానిస్తూ అరే రవితేజ అన్న అంటే నేనంటే రవితేజ అన్న అని వాళ్ళు ఖుషిగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు గుర్రం ఎక్కితే వాడు గుర్రం ఎక్కినట్టు ఫీల్ అవుతుంది, మీరు హీరోయిన్తో డ్యాన్స్ చేస్తే వాడు హీరోయిన్తో డ్యాన్స్ చేసినాడు, మీరు ఫైట్ చేస్తే వాళ్ళు ఫైట్ చేసినాడు, మీరు పోలీస్ అవుతే మిమ్మల్ని పోలీసులాగా అరే నేను ఒక దొండగుని పట్టుకున్నానే గర్వంగా ఫీల్ అవుతున్నారనమాట నీ సినిమాలు చూసి. సో నేనింతే సినిమా ప్రపంచానికి, ప్రతి ఒక్క సినిమా అభిమానికి, సినిమాలంటే పిచ్చి ఉన్నవాడికి, సినిమాలంటే ప్యాషన్ ఉన్నవాడికి అది ఒక ఆయుధం లాంటి సినిమా. దాన్ని చూసైనా వెనకపడ్డోడు కూడా మళ్ళీ ట్రై చేస్తా, నేను సినిమాకి వెళ్తా అంటే సినిమా ఓన్లీ సినిమా అనే కాదు,
ఆ ఆలోచనను కొంచెం పక్కకు మళ్ళీ అంటే ఇంకా నేను తట్టుకోలేను చేయలేను అనుకునేవాడు దాన్ని ఆ ఐడియాలజీని, ఆ కోరికని, ఆ పిచ్చిని, ఆ ప్యాషన్ తీసేసుకుంటే ఏ రంగంలోనైనా నిలదొక్కగలగవచ్చు అనమాట. కానీ సినిమా వాళ్ళకైతే ఇంకా పిచ్చి ఉంటుంది, పిచ్చోళ్ళు కూడా అయిపోతారు, మెంటల్ హాస్పిటల్లో కూడా చేరిపోతారు. సో ఆ తాటు నుంచి బయటపడాలి అని ఆలోచించుకుంటే వాడు మంచోడు కూడా అవుతాడు. సో నేను ఇంతే సినిమా అంత మనసులో దూరిపోయింది అనమాట. సో ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరు చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మళ్ళీ గతం గుర్తు వచ్చేస్తుంది, ఏడుస్తారు, కన్నీళ్ళు పెడతారు, కంట తడి పెడతారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ అభిమానం చూరగొంటారు. ఎందుకంటే నేను ఏడుస్తుంటే చూసేసి అరే వీళ్ళకి చాలా పిచ్చిరా, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలరా, అవకాశం ఇవ్వాలంటే రవితేజ లాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకుంటారా, అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, విలన్గా, రౌడీగా, గూండాగా, తన్నులు తిని దెబ్బలు తినిపించుకొని హీరోయిన్లతోటి ఎమ్మడిపడి వాళ్ళని ఆగం చేసి రొమాంటిక్ చేసి మాస్ మహారాజాగా ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు అని చెప్పేసి నిన్ను ఇన్స్పిరేషన్గా తీసేసుకుంటారు. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప నటున్నారు. అందులో నువ్వు ఒకడివి, చిరంజీవి నాయకుడు, నాని ఒకడు. ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళు మీరు ముగ్గురే ప్రథమంగా కనపడతారు. 1, 2, 3 అంటే సినిమా ఇండస్ట్రీకి 3 కన్నులు ఎవరు అంటే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు 2 కన్నులు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు. సో ఆ తర్వాత మూల స్తంభాలు 4 అయిపోయినాయి. ఆ తర్వాత అటువంటి స్తంభాలు 4 అయిపోయినాయి. ఆ తర్వాత 2 కన్నులు మళ్ళా పవన్ అన్న, మహేష్ అన్న ఇలా రకరకాలుగా ఉన్నారనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రవితేజను మర్చిపోయి ఏ హీరో అభిమాని కూడా ఉన్నాడు. ప్రతి హీరో అభిమాని రవితేజను గుర్తు చేసుకుంటారు, రవితేజను ప్రేమిస్తారు. సినిమాని అభిమానించే వాళ్ళ కోసం, సినిమా అంటే పిచ్చిన వాళ్ళ కోసం, సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళ కోసం మరొక్కసారి రవితేజన్న మన ముందుకు నేను ఇంత సినిమాని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. విక్రమార్కులు తీసుకురావచ్చు, మిరపకాయ తీసుకురావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అవి ఎందుకు తీసుకురావట్లేడు? ఇదే సినిమా ఎందుకు తీసుకొస్తున్నాడు? సినిమా కమర్షియల్గా సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా కాదు, మనసుల గుండెల్లో దూరిందా లేదా, దీన్ని మళ్ళొక్కసారి గుర్తు చేద్దాం. సినిమా అంటే పిచ్చున్నవాడు మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేసుకుంటాడు. సినిమాని ప్రేమిస్తున్నంతసేపు నేను చావలేదు, సినిమా కోసం మళ్ళీ లేచేస్తా అని చెప్పేసి భయపడి దాచుకోకుండా ధైర్యంతో ముందుకు వస్తాడు. నేను ఇంత సినిమా చూస్తే ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. రవితేజ అన్నకు మరొక్కసారి హ్యాపీ బర్త్డే అన్న. రవితేజ అంటే చెప్తున్నాను కదా, ఉదయించే సూర్యుడు లాంటి వాడు, వెలుగునిచ్చే సూర్యుడు లాంటి వాడు. నీ తేజం ప్రతి మనిషి గుండెల్లో చేరాలి, ప్రతి మనిషి మనసులో చేరాలి. నీ వెలుతురు ప్రతి చోట తగలాలి. నీ వెలుతురు తగిలినంత కాలం ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉంటాడు. ఎండ కొడితే డి విటమిన్ అంటారు కదా, నీ సినిమాలు చూస్తే ఆ డి విటమిన్ ఆటోమేటిక్గా జనాలకు వచ్చేస్తుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. నీ సినిమాలో కామెడీ చూస్తే వాళ్ళు నవ్వుతూ హ్యాపీగా 100 ఏళ్ళలో పోయేవాడు ఇంకో 10 ఏళ్ళు కూడా బతుకుతాడు, 90 ఏళ్ళలో పోయేవాడు 100 ఏళ్ళు కూడా బతుకుతాడు, రేపు మాపు పోదాం అనుకున్నాడు ఇంకో సంవత్సరమైనా బతుకుతాడు, ఆ కుటుంబానికి సంతోషంగా ఉంచాడు. సో రవితేజ అన్నని మించిన మాస్ మహారాజా లేడు, రాడు, రాబోడు. కొడుకు వస్తాడనుకున్నారు, వాడు నా దొంగన్న కొడుకు అని ఒక డైలాగ్ కొట్టినావు. నీ కొడుకు గొప్పవాడైతే పేరు వచ్చేది నీకే. అరే రవితేజ అన్న చాలా కొడుకు కింగ్రా ఆయన అన్నారంటే ఆడ గొప్పతనం నీది, ఆయనది కాదు, నీది గొప్పతనం. అంటే నువ్వు పెంచిన విధానం, నువ్వు నేర్పిన సంస్కృతి నీకే గొప్పతనం, నీకే వస్తానమాట. అంటే మనం 100 ఏళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ మర్చిపోరు అనమాట. రవితేజ అనేవాడు ఉన్నాడు రా భయ్, ఆ కొడుకురా, ఆయన కొడుకురా అనుకుంటారు. రవితేజ ఎవర్రా అని గుర్తు చేసుకోరు. నిన్ను గుర్తు చేసుకుంటే, నీ కొడుకుని గుర్తు చేసుకుంటే ఈయన ఎవరు కొడుకు అంటే రవితేజ, అట్లా రవితేజ గుర్తు వస్తాడు అనమాట. సో అంత గొప్ప సినిమా అది. ఆ సినిమాని ప్రేమిద్దాం, రవితేజని ప్రేమిద్దాం. అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, మేము హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. సినిమాని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని ఇదే చెప్తున్నాను నేను. అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలని కోరుకో, మనం ఉండాలని కోరుకున్నాం అనుకో, చుట్టూ ఉన్న 10 మంది అరే వాడు అందరూ బాగుంటే అందులో నేను ఉండాలనుకుంటున్నాడు, ముందు వాడిని స్వార్థం చూసుకుంటుంటారు అవి. అంటే 10 మంది వాడు చుట్టూ ఉన్నారనుకో, ఆ 10 మంది వీనికి సాయం చేస్తారు, అప్పుడు నేనే సంతోషంగా ఉంటా కదా అనే ఫీలింగ్తో చెప్తున్నాను అనుకుంటాను. సో అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచి గొప్ప సినిమా. పూరి జగన్నాథ్ సార్ మీరు కూడా అసలు బాధపడాల్సిన విషయమే కాదు ఇది. అంత మంచి సినిమా ఇచ్చినావు తెలుగు ఇండస్ట్రీకి, రవితేజ అన్నకు, తెలుగు ప్రేక్షకులకు, తెలుగు అభిమానులకు, మెగాస్టార్ అభిమానులకు, ప్రతి సినిమా హీరో అభిమానికి చెప్తున్నాను, నేను ఇంత సినిమా చూడండి, మంచి సక్సెస్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. రవితేజ అన్న ఖచ్చితంగా నువ్వు మాత్రం నీ కొడుకు ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి లాగా రామ్ చరణ్ వచ్చాడని చెప్పి చిరంజీవి అన్న కూర్చోలేదు, వేరే వ్యాపారాలు పెట్టుకోలేదు, బిజినెస్ చేయట్లేదు. ఇండస్ట్రీలో ఉన్నాడు, ఒక అడుగు వేస్తున్నాడు, ఇంకొక స్టెప్ వేస్తున్నాడు, ఒక సినిమా తీస్తున్నాడు. అలాగే నువ్వు కూడా సినిమాలు ఆపకుండా నీ కొడుకు పక్క నువ్వు పక్క ఇద్దరు సినిమాలు చేస్తూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై మాస్ మహారాజా రవితేజ. హ్యాపీ బర్త్డే టు యూ అన్న. లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.